అప్పు చేసి పప్పు కూడు తినొద్దు అన్న రోజులు పోయి అప్పు చేయడమే ట్రెండ్గా మారి క్రెడిట్ స్కోర్ ఎంత బాగుంటే అంత గ్రేట్ అనే రోజులు వచ్చేసాయి. అప్పు చేసేది తీర్చడానికే, కానీ కొందరు రకరకాలుగా ఎగ్గొట్టేస్తున్నారు. అలాంటి వాళ్ళను కాల్ సెంటర్ల నుంచి కాల్స్ చేసి వెంటాడే వాళ్ళు, లోన్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ టెక్నాలజీని కూడా వాడేస్తున్నారు. అదేంటో చూసేద్దాం రండి. ఆర్థిక అవసరాలు పెరిగిపోతున్నాయి. ఆ అవసరాలకు తగ్గట్టుగా రాబడి పెరగట్లేదు. అందుకే చాలా మంది అప్పుల కోసం వెదుకేస్తున్నారు. ఫైనాన్స్ కంపెనీల దగ్గర అప్పులు తీసుకునే దగ్గర నుంచి లోన్ యాప్స్ నుంచి లోన్స్ తీసుకునే దిశగా డిజిటల్ ఇండియా వెళ్ళిపోయింది. అప్పు తీసుకున్నారు సరే, తిరిగి చెల్లించే విధానం కూడా ఉండాలి కదా. అది లేనప్పుడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. లోన్స్ ఎగ్గొట్టడానికి ఎన్ని ప్లాన్స్ వేస్తారో అన్నింటికి మించి వసూళ్లు చేసేందుకు వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటాయి. ఒకప్పుడు రికవరీ ఏజెంట్స్, కాల్ సెంటర్స్ ద్వారా లోన్ రికవరీకి ట్రై చేసే అప్పుల వాళ్ళు ఇప్పుడు సరికొత్త టెక్నాలజీని కూడా వాడేసుకుంటున్నారు. లోన్ రికవరీ వాళ్లకు దొరికిన బ్రహ్మాస్త్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచ పోకడలను మార్చేస్తున్న ఏఐని ఈ రికవరీ బ్యాచ్ తెగ వాడేస్తున్నారు. అప్పులు ఎగ్గొట్టే ప్లాన్లో ఉన్న వాళ్ళ దుంప తెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరికొత్తగా సాయం చేస్తోంది. లోన్ ఇచ్చేటప్పుడు మీ కాంటాక్ట్స్ యాక్సెస్ పర్మిషన్ అడుగుతారు. ఆ యాక్సెస్ ఇవ్వకపోతే లోన్ ఇవ్వరు. దాంతో అప్పు కావాల్సిన వాళ్ళు ఓకే చేయాల్సి వస్తుంది. అంతే, సదరు నెంబర్లోంచి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకు వెళ్ళిపోతుంది. ఇక లోన్ కట్టని మరుక్షణం నుంచి మీ లోన్ పెండింగ్లో ఉంది, ఈ నెంబర్కు కాల్ బ్యాక్ చేయండి అని పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం అనే తేడా లేకుండా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి రకరకాల నెంబర్స్ నుంచి నాన్ స్టాప్గా కాల్స్ వస్తూనే ఉంటాయి. అప్పు తీసుకున్న వాడి కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ హింస ధ్వని ఎండ్లెస్గా సాగుతూనే ఉంటుంది. అప్పు చేయడం తప్పు కాదు, అది ఎగ్గొట్టాలి అని ఆలోచించడం తప్పు. సో అప్పు తీర్చేలా ఉంటేనే అప్పు చెయ్యండి. లేకపోతే మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న పాపానికి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాల్స్ బారిన పడతారు. తస్మాత్ జాగ్రత్త.